సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో మరి గౌరవ సభ్యులు సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు మండలిలో మాట్లాడడం. ఎందుకంటే ఇది 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులు ఇస్తే మరి ఏదైతే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 2020 సంవత్సరంలోనే కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా ఊరికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటే చాలా క్లియర్గా ఈ యొక్క 25/5/2020 సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నివేదిక వచ్చేంత వరకు కొనసాగించవద్దని. అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనేటువంటి విషయం కూడా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే చాలా తర్వాత క్లియర్గా మనం ఏదైతే 29/10/2020 సంవత్సరం అధ్యక్ష ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్టు ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 7/7/2021 అంటే ఏదైతే డిపిఆర్కు సంబంధించి సర్వేకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు 7/7/2021లో అన్ని పనులు నిలిపేయమని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎన్జిటి చాలా క్లియర్గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది ఈరోజు వీళ్ళ యొక్క అసత్యాలకి అబద్ధాలకి ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్. ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023లోకి జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజునటువంటి సెక్రటరీ గారు కూడా మీరు అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 తేదీ అధ్యక్ష మరి